డుండి రాకేష్ గారు యువగలం ఆ కమిటీ సభ్యులకు కూడా ఉన్న నేపథ్యంలో ఏంటి అసలు ఇంతకు ముందు అంటే యువగలం ప్రారంభించక ముందు నారా లోకేష్ గారు ఎలా ఉండేవారు, యువగలం ప్రారంభించిన తరువాత నారా లోకేష్ గారిలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు యువగలం అనేటువంటి పాదయాత్ర ప్రారంభించారు, ముగించారు, విజయోత్సవంగా సభ కూడా పెట్టారు. దాంట్లో అసలు ఆయన తెలుసుకున్నది ఏంటి? యువగలం వల్ల నారా లోకేష్ గారు తెలుసుకున్నది ఏంటి, గ్రహించుకుంది ఏంటి, ఆయనలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ గారిలో వచ్చిన మార్పులు అన్నా కూడా నారా లోకేష్ గారి మీద ప్రజలకున్న అభిప్రాయాన్ని మార్చగలిగాడు నారా లోకేష్ గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అతని మీద పప్పు అన్నారు, తుప్పు అన్నారు, తిండిపోతున్నారు, అన్ని రకాలుగా ఏదైతే చిన్న చిన్న పదాలు డొల్లినా కూడా దాన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకున్న సోషల్ మీడియా బలం ద్వారా అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసిన పరిస్థితులు రాష్ట్రం మొత్తం కూడా చూసినాయి. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో అతను మంత్రి హోదాలో ఉండబట్టి, ప్రజలకి దగ్గరగా లేకపోయినా టైం తక్కువ ఉండబట్టి, ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఆ రోజు మంత్రిత్వ శాఖలో చేశారో ఆ మంత్రిత్వ శాఖకి న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో ఎంతసేపటికి ఆ నాయకులకి, ఆ పథకాలకి, ఆ యొక్క ఫైల్స్ని మూవ్ చేసే పనిలోనే మటుకు ఆయన ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే నారా లోకేష్ గారు రియాలిటీ జనం తెలుసుకున్నారు. అతను మాట్లాడే విధానం కానీ, అతను ప్రజల నుంచి తెలుసుకున్న విషయాలు కానీ, ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా పడుతున్న ఇబ్బందులు కానీ, ఏదైతే అణగారిన వర్గాలకు ఉన్న సమస్యలు కానీ, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఒక చిన్న నిర్ణయం వల్ల ఎంతమంది ప్రజలకు ఇబ్బంది అవుద్ది, ఆ ఇబ్బంది పోగొట్టడానికి అవకాశం ఉంటుంది అనేదాన్ని లోకేష్ గారు తెలుసుకున్నారు. అలాగే లోకేష్ గారు ఇలా కూడా ఉంటారా, ఇంత సింపుల్సిటీగా ఉంటారా, అతను గోల్డెన్ స్పూన్ అని, పప్పు అని రకరకాల ముద్రలు వేశారు. కానీ లోకేష్ గారు ఇంత క్లారిటీగా, ఇంత జనాల్లో ఈయనకి ఇంత నాలెడ్జ్ ఉందా, ప్రతి సబ్జెక్టు మీద ఇంత అవగాహన ఉందా అని ప్రజలకి తెలియజేసే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నారా లోకేష్ గారికి అన్నా కూడా లోకేష్ గారి గురించి ప్రజలే ఎక్కువ తెలుసుకున్నారని మేము పాదయాత్రలో ఉన్నప్పుడు మేము తెలుసుకున్నాం. బేసిక్గా ఈ రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ విషయాల్లో కానివ్వండి, చిన్న చిన్న కులాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతున్నారు. చిన్న కులం బుడగ జంగాల అని ఒక కులం ఉందండి. వారు మొత్తం మీద కలిగితే ఒక 2-3 లక్షల మంది జనాభా ఉంటారు. కానీ అణగారిన వర్గం అది. వారికి ఉన్న ఒక ఏకైక సమస్య క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. వాళ్ళు డబ్బులు అడగట్లా, నిధులు అడగట్లా. సార్ మేము ఏదైనా పిల్లలు స్కూల్లో చదవాలంటే మా క్యాస్ట్ ఏంటని సర్టిఫికేట్ కావాలండి, ఆ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసిందో వాళ్ళకే తెలియదు. కూలీలకు వెళ్ళే వాళ్ళు పథకాలు కాదు సార్, మేము బయటికి వెళ్తున్నాం, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆకలేస్తుంది సార్, అన్నా క్యాంటీన్ తీసేయటం వల్ల ఎంత ఇబ్బంది జరిగిందో తెలుసుకున్నారు. రాయలసీమ ప్రజలు ఇంకా ప్లాస్టిక్ బిందెలు మోసుకుంటూ నీళ్ల కోసం తిరుగుతున్నాయి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులు కానీ, చదువుకునే విద్యార్థులు ఏదైతే బస్సులకి వెళ్ళాలంటే ఇళ్లలో డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకుందని ఈ మహిళలకు కానీ బస్సు పాసులు, విద్యార్థులకు ఫ్రీ బస్సు పాసులు ఇవ్వటంలో తెలుసుకున్నారు. విద్యార్థులు ఏదైతే చదువుకోవటానికి ఫీజు రియంబర్స్మెంట్ లేక, వాళ్ళు కడుతున్న డబ్బులు చాలక, ప్రభుత్వాన్ని మళ్ళీ వీళ్ళు అడగలేక, వాళ్ళ కుటుంబాన్ని డబ్బులు అడిగితే ఇయ్యలేకపోతే సర్టిఫికెట్లు ఈరోజు కూడా కాలేజీల్లో దాగున్నాయి. ఆ సమస్యలన్నీ ఈరోజు లోకేష్ గారు తెలుసుకున్నారు. ప్రజలు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. లోకేష్ గారు ప్రతిరోజు వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. వాళ్ళ సమస్యలు రిప్రజెంటేషన్ రూపంలో తీసుకున్నాం, ఓరల్గా మాట్లాడారు, డైరెక్ట్గా మెన్ టు మెన్, ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కార్యక్రమాలు జరిగినాయి. అన్నీ కూడా సమస్యలు ప్రాంతాల వారీగా తీశారు. వీటన్నిటినీ చేస్తే ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరుద్దని మేము అనుకుంటున్నాం. మేము కూడా తొందరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి మరింత చేరుగా పబ్లిక్కి వెళ్ళి ఆ హామీలు నెరవేర్చి లోకేష్ అన్నని గుండెల్లో పెట్టుకొని చూస్తారని మేము కూడా కోరుకుంటాం. ఓకే, మీరు యువగలం కమిటీ సభ్యులు కాబట్టి ఆయన అంటే లోకేష్ గారితో చాలా దగ్గరగా సన్నిహిత సంబంధాలు ఉంటాయి, ఆయనతో ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే వైసీపీ వాళ్ళు నారా లోకేష్ గారిని పప్పు అని, మాలోకం అని, అమూల్ బేబీ అని, తిండిపోతు అని రకరకాల పేర్లతో ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన తిండి పర్టికులర్గా ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఏ రకంగా ఉంటాయి, ఏం తింటారు, ఆయన పాదయాత్రలో ఏం తిన్నారు అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఆయన కేవలం హాట్ వాటర్ మట్టుకే డ్రింక్ చేస్తారు. అంతేపాటు కొన్ని ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు. అలాగే ఓన్లీ హెల్దీ ఫుడ్ మట్టుకే తీసుకుంటారు. ఏది పడితే అది ఇన్ టైం ప్రకారం ఆయన తీసుకునే టైపే కాదు. ఆయన ఇంకొకటి, ఆయన తినాలి అనుకున్నా, ఆయన చేయాలి అనుకున్నా ఆయన పక్కనున్న వాళ్ళందరికీ పెట్టిన తర్వాత మటుకే ఆయన తింటాడు.
ఇన్ని రోజులు 266 రోజుల పాదయాత్రలో 3123 కిలోమీటర్లు నడిచినప్పుడు ప్రతిరోజు పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఒక అరగంట సేపు లోకల్ నాయకులు, క్యాడరు, మా టీం సభ్యులందరితో ఈరోజు ఏం జరిగింది అనే దాని మీద కూర్చుంటాం. ముందు మా అందరికీ స్నాక్స్ టీ వచ్చిన తర్వాత మటుకి అతను స్నాక్స్ తీసుకుంటాడు ఏ రోజైనా సరే. ఆ గౌరవం విషయంలో అతను చేసే విషయం లేదు. కేవలం అతన్ని ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని ఒక ఉద్దేశంతో మాత్రమే అతను చేశారు. చాలా హెల్దీ ఫుడ్ మటుకే ఆయన తీసుకుంటారు. ఏది పడితే అది అనేది అసలు జరగని పని ఆయన తీసుకోరు. అలా ఆయన ఉండటం కాదు, మా మీద కూడా హెల్దీగా ఉండమని రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఆయన మీ ఆరోగ్యాలు సరి చేసుకోండి, ఆరోగ్యాలు బాగుండి, ఇలా ఉండొద్దు, ఇలా ఉంటేనే మీ లైఫ్ స్టైల్ బాగుంటుందని చెప్పి ఆయన మమ్మల్ని కూడా గైడ్ చేసి ఒక ఆరోగ్యంగా ఉండే పద్ధతిలో ముందుకు పంపించిన పద్ధతులు చూశాను తప్ప అంతకు మించి ఇంకోటేం లేదు. అతని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ప్రజలకు తప్పుగా చూపించాలనుకున్నారు. ఎందుకంటే అతనంటే భయపడ్డారు. అతను ఎక్కడ రాజకీయాల్లోకి వస్తే మేము నిలబడలేమని జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ భయపడ్డారు కాబట్టే అతని మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అంతేగాని లోకేష్ గారు చాలా సింపుల్గా ఉంటారండి. నిన్న కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, కొంతమంది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే నేను తీసుకొని వెళ్ళాను. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు సామాన్యులు. లోకేష్ గారు ఇంత హడావిడిగా ఉంటారు అనుకున్నాం, ఇంత సింపుల్గా మా దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటారని మీరు ఏ వర్గమైనా మీరు వెళ్ళండి, ఇమ్మీడియట్గా అక్కడ మాట్లాడి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని దాని సొల్యూషన్ రాసి ఆయన చేయగలిగిన సహాయం తక్షణమే చేస్తారు తప్ప నాంచే టైప్ కాదు. ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, ప్రజల కష్టం అర్థం చేసుకునే మనిషి నారా లోకేష్ గారు అని మేము స్వయంగా చూసాం కాబట్టి చెప్తాం. ఓకే, నారా లోకేష్ గారు ఈ యువగలం విజయోత్సవ సభలో రెడ్ బుక్ అని ఒక బుక్ని చూపించారు. దాంట్లో కొంతమంది పేర్లు ఉన్నాయన్నారు. ఎవరెవరి పేర్లు దాంట్లో ఉండే అవకాశం ఉంది? వాళ్ళందరికీ ఒకవేళ కనుక రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారం దిశగా అడుగులు వేస్తే వారికి మూడినట్లేనా అంటే ఏం చెప్తారు? ఒకవేళ కాదండి, రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమే. అందులో మీరు ఎటువంటి డౌటు లేదు. రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమే. ఏదైతే మీరు అడిగారో రెడ్ బుక్ చాలా క్లియర్గా చెప్పారు. రూల్స్ ఎవరైతే వైలేట్ చేస్తున్నారో, ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరైతే చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ అండగా లేకుండా తెలుగుదేశం పార్టీ కేడర్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి అందులో పెట్టారు. ఆయన చెప్పింది రెడ్ బుక్లో ఉన్న పేర్ల సంగతి చూస్తామంటే గవర్నమెంట్ రంగంలో ఇంటికి వెళ్ళి కర్రలు పట్టుకొని కొడతామని కాదు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ కేడర్ మీద తప్పులు జరిగిన వాటి మీద కేసులు పెట్టి ఏదైతే వాళ్ళు అభూత కల్పన చేయాలని చూశారో వాటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ద్వారా నిజంగా తప్పు తేలింది అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సంగతి చూస్తామని చెప్పారు తప్ప అడ్డగోలుగా వీళ్ళు చేసినట్టు ఇళ్ల మీద దాడులు, ఆఫీస్ మీద దాడులు, లేకపోతే కార్ల మీద దాడులు చేస్తామని కాదు ఆయన చెప్పింది. ఈరోజు అందులో తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారి పేరు ఉంటుంది. వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఎవరైతే దొంగోటలు చేశారండి. ఈ దొంగోటలు చేశారు. నిన్న విజయవాడలో మాకు ఒక పెద్ద బిజినెస్ పర్సన్ చెప్పాడు. అతను దాదాపు ఒక 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక ఆఫీసు ఆ ఆఫీస్ పేరు మీద 25 దొంగోట్లు సృష్టించాడు. ఆఫీస్ పేరు మీద ఎంక్వైరీ కోసం వస్తే అసలు మాకు ఇక్కడ ఎవరున్నారు ఓట్లు అన్నారు. ఆ పేర్లు చూసి అసలు ఎవరో కూడా తెలియదు. మరి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఎలా వదిలిపెడతామండి? వదిలిపెట్టకూడదు కదా, అవునా కదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎస్ మా పార్టీ కార్యాలయమే, మేము కాదనం. అయితే దాడి చేస్తారా? దాడి చేసిన వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు ఇప్పటిదాకా? ఎందుకు కేసులు నమోదు చేయలేదు వారి మీద? చెయ్యాలి కదా. గంజా ఈరోజు రాష్ట్రంలో ఏరులై పారుతుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఉసిక అక్రమ రవాణాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు? ఇవన్నిటి మీద ఖచ్చితంగా పోరాడతాం. అవి కట్టడి చేయకపోతే రేపు పొద్దున ఇక్కడ ఫ్లో చూసుకోవాలి కదా. సో ఎవరైతే తప్పు చేయాలని నిర్ణయించుకున్నారో, తప్పు చేశారో వాళ్ళందరి సంగతి తేల్స్తాడు మా లోకేష్ అన్న, అందులో డౌట్ లేదు. ఓకే రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.